హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువకట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీతో పుట్టి ఉన్నటువంటి వారు కానీ, ఒక కుటుంబంలో పుడుతూ ఉన్నటువంటి వారు కానీ ఏ విధంగా వారి యొక్క ఆలోచనల్ని కానీ మార్చుకోగలిగితే వారికి ఉత్తమ స్థితిగతులు ఏర్పడతాయి అన్న అంశాలని నేను ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నాను. ఇప్పటికే మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చంద్రుని కర్మ రిజిస్ట్రీతో కూడినటువంటి అనేకమైనటువంటి వీడియోల్ని ఛానల్లో పెట్టున్నాం. కావాలంటే ఒకసారి మా యొక్క త్రిశక్తి డిఎన్ఏ, త్రిశక్తి భక్తి, త్రిశక్తి టీవీ ఛానల్లో మీరు చూడవచ్చు. అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా చంద్రుని కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారికి ఇది ఒక కొత్త విషయం అని చెప్పొచ్చు, లేటెస్ట్ అప్డేట్ అని కూడా చెప్పొచ్చు. అదేమిటంటే చంద్రుని కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారు ఎవరు అనేది మనకి మొదట తెలియాలి. భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర ఈ 4 నక్షత్రాలలో ఒక కుటుంబంలో మళ్ళీ ఆ వంశంలో పుడుతూ ఉంటే ఆ వంశమే చంద్ర వంశంగా చెప్పడం జరుగుతుంది. చంద్రుని కర్మారిష్టి కలిగినటువంటి వంశంగా చెప్పడం జరుగుతుంది. ఒక కుటుంబంలో ఎవరో ఒకరు భరణి నక్షత్రంలో పుడితే మిగిలిన 3 నక్షత్రాలలో రాశి పడిన నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రంగా కానీ డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ ద్వారా పుడుతూ ఉంటారు. ఇది తప్పదు. అలాగని లేకుంటే ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారి జాతకము పొరపాటుగా ఉంది అనేది మనము నిర్ధారణ చేస్తాం. అయితే జనరల్గా నేను చూసినటువంటి చాలా మంది ఈ చంద్రుని కర్మారిష్తో పుట్టినటువంటి వారి యొక్క మనసు, మనోస్థితి, వారికి సైకాలజికల్గా వారికి ఉన్నటువంటి స్వభావాలు ఎలా ఉంటాయంటే ఈ సమాజానికి భయపడము, ఎవరైనా ఏమైనా అంటారేమో అన్నటువంటి ఒక స్కారీ ఫీలింగ్తో ఉండడం అనేది నేను చూశాను. మనసును నొప్పించుకోవడము, మనోవేదనకు గురవ్వడం కూడా చూశాను. అందులో మోస్ట్లీ ఈ 4 నక్షత్రాలలో భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్రలో భరణి నక్షత్రంలో ఒకరు రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా పుట్టినటువంటి వారు అంటే లగ్నాధిపతి నక్షత్రంగా పడి పుట్టినటువంటి వారిని మనం చూసినప్పుడు ఈ భరణి అనే నక్షత్రము ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది. ఎలాగంటే ఒక విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను ఇక్కడ. అదేమిటంటే వారి ఇంట్లో వారు కావచ్చు, లేదా బయట వారు కావచ్చు, వారి కొలీగ్స్ కావచ్చు, వారి క్లాస్మేట్స్ కావచ్చు, వారి జాబ్ మేట్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఏదైనా ఒక మాట అనేస్తే వీళ్ళు లోపలే బాధపడుతుంటారు. తిరిగి చెప్పలేని, తిరిగి రివర్స్గా వాళ్ళతో మాట్లాడలేని పరిస్థితులు ఉంటారు. ఎవరైనా ఏదైనా చెప్పేస్తే అందుకు వీళ్ళు భయపడి ఎవరేమనుకుంటారనే ఉద్దేశంతో వీరి ఉనికిని వీరే దాచిపెట్టుకుని ఉంటారు. ఎలాగంటే ఒక తాబేలు
విషయంలో మనం అది గమనించవచ్చు. ఒకసారి ఆ తాబేలుకి భయం వేసిందంటే తన తలని తన షెల్లోకి లోపలికి లాక్కొని పెట్టుకునేస్తుంది. అంటే ఆ భయం తగ్గనంత వరకు తన ముఖాన్ని తనకున్నటువంటి షెల్, తనకున్నటువంటి గది ఉంటుంది కదా, శరీరం అనే గదిలో నుండి బయటికి రానివ్వదు. ఆ విధంగా ఈ భరణి నక్షత్రానికి చెందినటువంటి వారు చాలామంది ఏమైనా కానీ అవమానం జరుగుతుందో, ఎవరైనా మనల్ని దూషిస్తారా, ఎవరైనా మనల్ని అసహ్యంగా చూస్తారన్న ఉద్దేశంతో ఒకసారి భయపడిపోతే లోపల దాక్కునేస్తారు. లోపలకి వెళ్ళి దాక్కోవడం అంటే ఏంటంటే తన మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని బయటకు చెప్పరు. లోపలనే మదన పడుతుంటారు. మోస్ట్లీ ఈ చంద్రుని కర్మారిష్టి కలిగినటువంటి వారు అందరూ కూడాను ఇలాగ ఉన్నప్పటికీ ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి మాత్రము ఈ యొక్క ప్రభావము అధికంగా నేను గమనించాను. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. జనరల్గా ఈ చంద్రుని కర్మ రిజిస్టర్ అంటేనే మానసికమైన ఒత్తిడికి గురయ్యే పుట్టుకని చెప్పొచ్చు. అంటే అర్థం ఏమిటంటే ఈ చంద్రుని కర్మ రిజిస్ట్రీతో ప్రపంచంలో ఎంతమంది పుట్టి ఉన్నా కానీ వారికి తెలియకుండానే ఇతరులు వీరి యొక్క వీక్నెస్ని, వీరి యొక్క ఎమోషన్ని, వీరి యొక్క సెంటిమెంట్స్ని తెలుసుకునేసి ఏదో ఒక రకంగా వారిని తాకడానికి, హింసించడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళంతేలే ఎప్పుడు ఇలాగే ఉంటారు. అదే విధంగానే ఈ చంద్రుని కర్మారిష్టి కలిగినటువంటి వారు ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు ఏడ్ చేయడం కానీ, తన ఎమోషన్గా ఫీల్ అవ్వడము, ఒక సెంటిమెంట్గా ఫీల్ అవ్వడం అనేది చేసి ప్రతి ఒక్క విషయాన్ని ఇతరులకి చెప్పి బాధపడుతుంటారు. ఎప్పుడైతే ఇది గమనిస్తారో ఇతరులు, ఓహో, అప్పుడు వీళ్ళని, ఈ చంద్రుని కర్మ కలిగినటువంటి వారిని ఒక ఫూల్స్ లాగా అన్నిటికీ ఏడుస్తారు, అన్నిటికీ బాధపడతారు, అన్నిటికీ కుమిలిపోతారు, అన్నిటికీ వీరు ఇలాగా ఒక డిప్రెషన్లోకి వెళ్తారన్న ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో వీళ్ళని మెంటల్లీ డిజార్డ్స్ పీపుల్గా కూడా లెక్క కట్టేస్తారు. అంటే ఇక్కడ దీనికి కారణం ఏంటంటే చంద్రుని కర్మ అనేది బలంగా ఉంది. రాశిపడి నక్షత్రం కానీ, లగ్నాపాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఇలాగుంటే కొన్ని సందర్భాల్లో వారి జాతకంలో లగ్నంలో నుంచి 5వ భావాధిపతి నేరుగా వెళ్ళి ఈ యొక్క భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో కనుక కనెక్ట్ అయిపోతే ఇంకా అధికంగా ఉంటుంది. ఎందుకంటే 5వ భావము, 5వ భావాధిపతి మన యొక్క మనసుని తెలియజేస్తుంది. ఆ మనసే చంద్ర కర్మను తీసుకునేస్తే ఇంకా అధికంగా ఉంటుంది. మీరేమో ఇతరులకి చెప్తా ఉంటారు, కానీ వాళ్ళు వీరంతేలే ఎప్పుడు ఏదో చెప్తుంటారనేసి కొన్ని సందర్భాల్లో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఈ చంద్రుని కర్మారిష్టి కలిగినటువంటి వాళ్ళ బాధని కక్కేస్తారు, బయటికి వెళ్ళబుస్తారు. అప్పుడు ఇతరులు ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో ఫోన్ లిఫ్టే చేయరు. వీళ్ళు ఏం చెప్పిపోతారు, వాళ్ళ బాధలు చెప్పిపోతారు, వాళ్ళు ఏడవపోతారు, వాళ్ళు ఏదో ఫీలింగ్స్ సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. దాన్ని కూడా పెద్ద భూతద్దంలో చూసినట్టుగా చూసి ఇతరులకి చెప్తారు అన్న ఉద్దేశంతో ఫోన్ లిఫ్ట్ చేయరు. సరే, నాకు పని ఉంది, ఏం పని ఉండదు వారికి, మళ్ళీ మాట్లాడతాలేండి, ఇప్పుడు నేను వేరే మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ చూద్దాంలేండి, ఇప్పుడు ఏం పెద్దగా ఇది లేదు, నాకు ఎమర్జెన్సీగా ఉంది, నా కొద్ది వర్క్ అనేసి కూడాను ఫోన్ కట్ చేస్తారు. అప్పటికి వీరికి తెలియదు ఈ చంద్రుని కర్మ రిజిస్ట్రీ కలిగి వీళ్ళు ఎంతసేపు అయినా కానీ ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. అందరూ మన వాళ్ళే కదా అని అనుకుంటుంటారు. అది ఎవరైనా వీళ్ళని భయపెడితే, ఇంతకుముందు నేను చెప్పినట్టు తాబేల్లో
తన యొక్క ముఖాన్ని లోపలెల్లాగా ఎలాగే దాచిపెట్టుకుంటుందో అలా దాచిపెట్టుకుని ఎవరికి తన యొక్క ఫీలింగ్స్ ని తెలియనియకుండా లోపల అణిచిపెట్టుకుంటారు. ఇప్పుడు ఈ చంద్రుని కర్మారిష్టి కలిగినటువంటి వారికి తమ ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, లేదా ఉద్యోగం చేసే చోట కావచ్చు, చదువుకునే చోట కావచ్చు, లేదా ఒక కరికులర్ యాక్టివిటీస్ లో వీళ్ళు పాల్గొనే చోట కావచ్చు, ఎక్కడైనా కానీ ఇలాంటి సందర్భం ఏర్పడినప్పుడు ఎదుటివారు వీళ్ళ వీక్నెస్ ని తీసుకుని వీళ్ళని ఎలాగైనా ఇంకా నొప్పించి ఏడిపించి ఏడుకు చూడాలన్న ఉద్దేశంతో కొంతమంది ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఒక్కసారికి వీరి యొక్క వీక్నెస్ తెలిసిపోతే ఏదో ఒకటి అనేసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు సరదాగా. వీళ్ళు మాత్రం ఇంట్లో కూర్చొని మూలన ఏడుస్తుంటారు, ఆఫీసులో కూర్చొని ఏడుస్తుంటారు, స్కూల్లో కూర్చొని కాలేజీలో కూర్చొని ఏడుస్తుంటారు. ఎవరికి చెప్పినా కానీ ఎవరు నన్ను పట్టించుకోలేదు, నా బాధని ఓదార్చలేదు అంటుంటారు. అలాగే ఓదార్చకపోవడం వల్ల వీళ్ళు ఏడుస్తున్నప్పుడు, వీళ్ళు బాధపడుతున్నప్పుడు ఇతరులు కనీసం ఓదార్చలేదు అన్నటువంటి ఫీలింగ్ ఇంకా ఎక్కువైపోతుంది. నేను మనిషిని కాదా, నేను సమాజంలో లేదా, నేను కూడా ఒక మనసున్న వారినే కదా అన్నటువంటి ఫీలింగ్ అనేది వీళ్ళు కనబడుతుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు దీని నుండి బయటపడడానికి ఏమైనా అవకాశం ఏమైనా ఉందంటే ఖచ్చితంగా ఉంది. కొద్దిగా దిటువు తీసుకోవాలి. అంటే ఏమిటంటే కొద్దిగా కఠినంగా ప్రవర్తించాలి. ఎలాగంటే ఒకరు ఈ చంద్రుని కర్మారిష్టికి సంబంధించినటువంటి వారిని ఏదో ఒక భాష యూజ్ చేసి, అంటే అనేక భాషలు ఉన్నాయి ఏంటంటే నేను చెప్పేది తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళ్ ఇలాంటి భాషలని కాదు. వాళ్ళు మాట్లాడే పదజాలాల్లో ఉన్నటువంటి భాష అది వల్గర్ గా ఉందా, లేదా సాఫ్ట్ గా ఉందా, లేదా హార్ట్ గా ఉందా, వినసొంపుగా ఉందా, కర్ణకఠోరంగా ఉందా అన్నటువంటి భాష గురించి చెప్తున్నా. ఎదుటి వారు ఈ చంద్రుని కర్మారిష్టి కలిగినటువంటి వారిని ఏదైనా ఒక మాట అనేస్తే వీరు దాన్ని లోతుల్లో పెట్టుకుని, మనసు లోతుల్లో పెట్టుకుని బాధపడకుండా వారు అన్న వెంటనే అనేయాల. పూర్వమంతా కానీ గాంధీ మహాత్ముడు చెప్పినట్టుగా ఒక చంప మీద కొడితే ఇంకొక చంప చూపించాలి అన్నట్టు కాకుండా ఈ రోజుల్లో ఉన్నటువంటి మనం చాలా వరకు పరిణామాలు చెందుతూ వెళ్తున్నాం కాబట్టి మన ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఒకరు ఈ చంద్రుని కర్మారిష్టి కలిగినటువంటి వారిని ఎవరైనా ఏదైనా తక్కువతనంగా మాట్లాడి అవమానించాలనుకున్నప్పుడు వీరుగా రియలైజ్ అయ్యి అదే మాటని వారికి సరిగ్గా తగిలేట్టుగా చేస్తే ఆ తర్వాత రాబోయే కాలంలో వారి నుంచి మళ్ళీ కూడా మిమ్మల్ని హింసించడానికి ఉపయోగించే ఆ భాష అనేది రాకుండా ఉంటుందని నేను భావిస్తాను. కొన్ని విషయాల్లో మనం కూడా మారాలి. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పోకళ్ళను బట్టి మనం మారాలి. ఎప్పుడు ఇలాగే ఉంటే ఈ చంద్రుని కర్మారిష్టి ఉన్నటువంటి వీరు ఖచ్చితంగా బాధించబడతారు. ఇది ఒకటి. రెండోది ఏమిటంటే నేను చాలా జాతకాలలో చూసేటప్పుడు, పరిశీలించేటప్పుడు, మనుషుల యొక్క తత్వాన్ని అడిగేటప్పుడు వాళ్ళు చెప్పే విషయాలు గమనిస్తే నాకు అనేకమైనటువంటి ఈ అపాయింట్మెంట్స్ ఉండడం వల్ల ఇలాంటి అపారమైనటువంటి అనుభవం అనేది కలుగుతూ ఉంటుంది. ఇది ఏ పుస్తకాల్లో ఉందంటే మాత్రం నేను సమాధానం చెప్పలేను. అనుభవానికి మించినటువంటి గ్రంథం ఏది లేదు. అలాగా చూసినట్లయితే కొంతమంది ఒక పెద్ద ఆఫీసర్గా ఉంటారు, లేదా సొంత వృత్తుల్లో ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తుంటారు, లేదా ఒక మంచిగా ఒక 10 మందిని తన కింద లేబర్స్ గా పెట్టుకొని యజమాని లాగా కూడా ఉంటారు. కానీ వీళ్ళు వచ్చి ఏం చేస్తుంటారు, బాధపడుతుంటారు. తన ఫ్రెండ్స్ కి, తన దగ్గర ఫ్రెండ్స్ కి తన మాట విని తనను ఓదార్చి వాళ్ళకి చెప్తుంటారు. నాది గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. నా దగ్గర 10 మంది ఉన్నారండి, కానీ వాళ్ళు ఎందుకో సరిగా చేయటం లేదండి, నాకు లాస్ వస్తూ ఉందని వాళ్ళ దగ్గర బాధపడుతుంటారు. నేను వాళ్ళని ఏం అనలేకపోతున్నాను, వాళ్ళ పరిస్థితులు చూస్తే అంత మాత్రమే, కానీ వాళ్ళు మాత్రం ఇలాగ ప్రవర్తిస్తున్నారండి. అంటే ఏంటి, వీరు అనుకుంటే వాళ్ళ దగ్గర పనిచేసే ఆ లేబర్స్ని క్షణంలో తీసేవచ్చు లేదా మందలించవచ్చు. కానీ వీళ్ళు మందలించకుండా వీరికి నష్టం వచ్చినా పర్వాలేదు అనే ఉద్దేశంతో వాళ్ళని మాత్రం ఏమనకుండా వీరి జీవితంలో వీళ్ళు నష్టపోతున్నారు. చాలా మంది నా దగ్గర వచ్చిన కన్సల్టెన్సీ చెప్తున్నారు, లేదండి నా దగ్గర పని నేర్చుకున్నారండి, నా దగ్గర ఉన్నారండి, బాగా చెప్పించానండి, నా బిడ్డలాగా చూశానండి, అన్ని నేర్చుకున్న తర్వాత సపరేట్గా వెళ్ళి నా దగ్గర ఉన్న లేబర్స్ తీసుకెళ్లి మళ్ళీ అతను ఇదే బిజినెస్ స్టార్ట్ చేశాడండి అని బాధపడుతుంటారు. ఆ విషయం మీకు ముందుగానే తెలిసినప్పుడు, ఎప్పుడైతే ఈ విధంగా ఒక కన్నింగ్ నేచర్తో మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ప్రవర్తిస్తూ
మిమ్మల్ని లాక్ చేయాలని చూస్తున్నారు. అప్పుడు మీరు ఎందుకు కఠినంగా ప్రవర్తించలేకపోతారంటే ఇది ఎందుకంటే నాకు తెలియదు. ఎవరైనా ఏదైనా బాధల్లో ఉంటే నా మనసు కరిగిపోతుంది. నా బాధ నేను లోపల పెట్టుకుని నా ఇంట్లో బాత్రూంలోనో లేదా బెడ్రూమ్లో కూర్చొని ఏడుస్తాను, కానీ వాళ్ళ ముందర వెళ్ళి మీరు ఇలా చేశారు అలా చేశారు కఠినంగా మాట్లాడలేకపోతున్నానని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ మార్చుకోవాలి మీరు. ఎప్పుడైతే మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో, మనల్ని కావాలని మోసం చేస్తున్నారో, వాళ్ళకి ఏమైనా పదజాలాలు మన మీద ఇసురుతున్నారో అదే పదజాలాలు ఉపయోగించాలి. ఉపయోగించకపోతే మిమ్మల్ని చేతగాని వాళ్ళు అంటారు. మీరు ఒక బాస్గా ఉండి, ఒక కంపెనీకి పెద్దగా ఉంది, చంద్రకర్మ రిజిస్ట్రీ కలిగి ఉండి, మీరు మీ దగ్గర పనిచేసే వాళ్ళు సరిగా పనిచేయనప్పుడు మీ బాధలు తీసుకెళ్లి ఇంకొక వ్యక్తితో చేసి బాధపడేదానికంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఏమండి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా చేయడం వల్ల నాకు నష్టం వస్తుంది, మీరు చక్కగా చేస్తే చేయండి, లేకపోతే మీకు జాబ్ లేదు, మీరు ఎక్కడైనా చూసుకోండి చెప్పొచ్చు కదా. కానీ చెప్పకపోగా వీరి బాధల్ని వాళ్ళ ఇంట్లో పోయి బాధపడుతుంటారు. వారికి నేరుగా చెప్పలేక ఇంట్లో గొడవలు పడుతుంటారు. చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్తుంటారు. నిద్రలేని జీవితాలు గడుపుతుంటారు. ఇవన్నీ కూడాను మార్చుకోవడానికే మనకు భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చింది. అంతేండి నా కర్మ ఇంతండి, నేను ఇలాగే అనుభవించి తీరాల్సింది అని ఎక్కడా రాసి పెట్టలేదు. ఎందుకంటే మనిషికి తనకున్నటువంటి జ్ఞానంతో బతుకుతాడన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని ఏర్పాటు చేసి క్రియేట్ చేసి భూమి మీదకి వదిలి భగవంతుడు చేతులు కట్టుకొని నిలబెడతాడు. నా బిడ్డ ఎంత అందంగా, ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా బతుకుతాడో చూద్దామని. కనీసం ఆ స్థితి లేనప్పుడు చివరి దశలో వచ్చి ఆదుకుంటాడు అంతే. ఒకవేళ భగవంతుడుగా ఆదుకోగలిగితే మిమ్మల్ని, అంతవరకు మీరే అవస్థలు పడాలి. ఆ ఛాన్స్ అనేది ఇతరులకి ఈ చంద్రకర్మ ఇస్తున్నటువంటి వాళ్ళు ఇవ్వకూడదు. మోస్ట్లీ దీంతో యాడ్ ఆన్ పాయింట్ గా చంద్రుని కర్మ మరియు శని కర్మ రెండు కర్మలు ఒకే ఒక జాతకంలో ఉంటే వీరిని అన్ని వేళలా ఈ సమాజం ఏడిపిస్తుంది, సమాజం భయపెట్టిస్తుంది. అద్దొద్దో పులి, అద్దొద్దో నక్క, అద్దొద్దో సింహం అనేసి మసిపూసి మారేడికాయని చేసి వీరిని ఎదగనీయకుండా చేస్తుంది. ఒకే ఒక జాతకంలోనే వారికి శనికర్మ ఉండి చంద్రకర్మ ఉంటే వారు జీవితకాలం భయపడుతూనే జీవించాలి. ఎప్పటి వరకు అంటే వీరిలో ఈ రెబల్ రానంత వరకు. ఎవరైతే మనల్ని తక్కువగా చేస్తున్నారో, మనల్ని మన సెంటిమెంట్ తో ఆడుకుంటున్నారో, మన ఎమోషన్ తో ఆడుకుంటున్నారో, మనల్ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నారో, మన యొక్క వీక్నెస్ ని తెలుసుకొని మనల్ని దెబ్బవేయాలని చూస్తున్నారో వారికి అప్పటికప్పుడే సరైన సమాధానాన్ని గాని మీ చేతుల్లో, మీ నోటితో, మీ యొక్క చేష్టలతో చేస్తే జీవితంలో అటువంటి సమస్యలు మీ జీవితంలోకి తుంగి కూడా చూడవు అని నేను గట్టిగా విశ్వసిస్తాను. ఇలాంటి విషయాలు నేను నా దగ్గరికి వచ్చినటువంటి జ్యోతిష పరిశీలనకు వచ్చినటువంటి వారికి చెప్తుంటాను. అంతేగాని పరిహారం చేయండి, అక్కడికి వెళ్ళి ఇది చేయండి అంటే ఆ పరిహారాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పని చేయవు. మనలో మార్పు రానంత వరకు, మనలో మనసులో ఉన్నటువంటి ఆలోచనలు దగ్గర నుండి మార్పు రానప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆలోచనలు మార్పు రానప్పుడు, మనసు మారినప్పుడు మనల్ని ఎవరు బాగుపరచలేరు ఖచ్చితంగా. కాబట్టి ఈ చంద్రుని కర్మ రిజిస్ట్రీతో పాటు శని కర్మ రిజిస్ట్రీ కానీ కలిసిందంటే ఇంక వారి జీవితము చాలా స్కారీ ఫీలింగ్ తోను, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోను, ఒక గిల్టీనెస్ తోను, న్యూనతా భావంతో, మనోస్థితి చెడిపోయి ఒక మెంటలీ డిజార్డ్ తో సైకాలజికల్ పర్సన్ గా తయారవ్వాల్సి వస్తుంది. అందుకని ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు ఇతరులకి. చాలా వరకు కఠినం చేసుకుని ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మనం తప్పు చేయటం లేదు, కానీ మనం తప్పు చేయకపోయినా కానీ మనపైన తప్పునేస్తున్నారు, మనల్ని హింసిస్తున్నారు, మనల్ని భయపెట్టిస్తున్నారు, మనల్ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, కాబట్టి మన ఫీలింగ్స్ మీద దెబ్బేస్తున్నారు, కాబట్టి అక్కడికక్కడ తుంచేయాలన్నటువంటి ఉద్దేశంతో తీసేయాలి. అంతేగాని ఒక వ్యాధి ముదిరేంత వరకు చేసుకుంటే ఆ వ్యాధి ముదిరి మనల్ని ఒకవైపు అది నాశనం చేసేస్తుంది. ఇది ఖచ్చితంగా ఈ చంద్రుని కర్మ ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకోగలరని భావిస్తున్నాను. శుభం.